త్వరలో నేతలకు నోటీసులు. ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు వేగిరం. మొదట ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై కసరత్తు. సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించిన ప్రభుత్వం. రాజకీయ నాయకులకు నోటీసులపై త్వరలో వెల్లడి. సిపి శ్రీనివాసరెడ్డిగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులైన రాజకీయ నాయకులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. పాత్రధారులైన పోలీస్ అధికారులు మాజీ ఓఎస్డీలను విచారించిన తర్వాత వారి వాంగ్మూలాల మేరకు కొందరు రాజకీయ నాయకులు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణలు వెల్లడించినట్టు తెలిసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన విచారణ పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నాయకులకు నోటీసులు. ఇక్కడ రాజకీయ నాయకుల్లో ప్రధానంగా ఎవరెవరు ఉంటారంటే, నా అంచనా ప్రకారం ఈ 10 మంది ప్రముఖుల పేరు చెప్తా ఉన్నారు కదా, ఆ 10 మంది ఎవరెవరు ఉంటారు ఏం కథ అనేది అనుకుంటే, ఒకటి కేసీఆర్ పక్కా ఉంటాడు. ఎందుకంటే సుప్రీం అనేటువంటి పేరును అప్పుడే తీసుకొచ్చారు కాబట్టి కేసీఆర్ పేరు 100% ఉంటుంది. ఒకటి కేసీఆర్, 2 కేటీఆర్, 3వది హరీష్ రావు, 4 కవిత, 5 హ్యాపీరావు, 6వది ఎర్రబల్ దయాకర్ రావు, 7వది బోయినపల్లి వినోద్ కుమార్ ఉండే అవకాశం ఉంది, 8వది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉంటాడు, 9వది నవీన్ రావు అని చెప్పి ఇంకో ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఆయన ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఇంకొకరు ఎవరన్నా ఉంటే అడుగు పొడుగు 9 మంది అయితే ఇల్లే. ఇక ఇంకొకరు ఎవరు ఉంటారో ఏం కథనో చూడాలి. కానీ ఇంకొకరు ఎవరు ఉంటారు అనేది మనం చూడాల్సినటువంటి అంశం. పక్కా గీళ్ళు అయితే ఉంటారు అనిపిస్తుంది నాకైతే. ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు వేగరం చేసిరు. అయితే దీంట్లో అధికారులు చెప్తున్న మాట ఏంటంటే, రాజకీయ నాయకులకు మేము నోటీసులు ఇస్తున్నామంటే రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ పక్కా ఉన్నట్టుగా ఇందులో. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 100% కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగింది. ఇప్పుడు కేసీఆర్ను తృప్తిపరచడానికి ఈ టాస్క్ ఫోర్స్ ఎస్ఐబి టీం వీళ్ళంతా కలిసి ఏం చీరలు కట్టుకొని నాట్యం చేయలే కదా. ఆయన చెప్తేనే వీళ్ళు చేసి ఉంటారు. ఒక మనిషి వ్యక్తిగత భద్రతను, వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనం చేయడం అంటే ఈ దేశంలో పెద్ద పాపం అది. అదే జరిగింది, అది పెద్ద నేరం అది. ఇది పక్కా. ఇందులో 9 మంది ఇప్పుడైతే మనం అనుకున్న పేర్లు ఉండొచ్చు, లేకపోతే కేసీఆర్ అల్లుడు కూడా ఉంటాడు, 10వ మనిషి అవుతాడు. మొత్తం ఇదే వెలమ బ్యాచ్ ఉంటారు, ఇంకోటి ఎవడు ఉండడు ఇందులో. ఒక్క పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉండొచ్చుగా.